హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా, అలాగే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ క్లాసులు లేకుండా వాల్మార్ట్ కంపెనీ నుంచి భారీ వర్క్ ఫ్రమ్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అయితే ఇక్కడ నోటిఫికేషన్‌కి బోత్ ఏపీ అండ్ టీజీ యాస్ వెల్ యాస్ ఇండియాలో ఉన్న ఏ ఒక్క క్యాండిడేట్స్ అయినా సరే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అండ్ దీనికి మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే గనుక మీ యొక్క స్టార్టింగ్ సాలరీ వచ్చేసి మీకు 30,000 ప్లస్ అనేది బేసిక్‌గా ఉండడం అయితే జరుగుతుంది. దెన్ దీని క్వాలిఫికేషన్ గాని చూసుకొని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంటర్ గాని, డిప్లొమా గాని ఆ పై ఉన్న క్వాలిఫికేషన్ ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి అప్లై చేయాలంటే మెయిన్‌గా మీకు రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. రెజ్యూమ్ వచ్చేసి ఆ యొక్క కంపెనీ డిస్క్రిప్షన్, అలాగే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రెజెంట్ వచ్చేసి ఏ ప్రైవేట్ కంపెనీ అయినా సరే త్రూ ఏఐ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ చేస్తుంది కాబట్టి సో, ఆ రకంగా బిల్డ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇన్‌కేస్ ఎవరికైనా రెజ్యూమ్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం. దానికి మెసేజ్ చేయండి. మేము రెస్పాండ్ అయ్యి రెజ్యూమ్స్ అని క్రియేట్ చేసి ఇవ్వడమే జరుగుతుంది. విత్ సర్వీస్ బేస్డ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అదే నెంబర్‌కి మెసేజ్ చేయండి. మేము రెస్పాండ్ అయ్యి డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అండ్ మన యొక్క రిమైనింగ్ ఛానెల్స్ కూడా ఫాలో అవుతారు. మన ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానెల్, ప్రైవేట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానెల్, కెరీర్ గైడ్ కోసం సెపరేట్ ఛానెల్ మనం బిల్డ్ చేయడమే జరుగుతుంది. సో, మీకు ఏ కేటగిరీ కావాలో ఒకసారి చెక్ చేయండి ఛానెల్స్‌ని. సో, ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఆల్సో మన యొక్క టెలిగ్రామ్, వాట్సాప్ ఛానెల్ కూడా ఫాలో అవుతుండండి. అక్కడ ఏంటంటే మీకు ఇన్‌స్టంట్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి. ఇంకా లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్ డీటెయిల్‌కి వెళ్ళిపోతే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి వాల్మార్ట్ యొక్క కంపెనీ నుంచి మనకి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవడమే జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి రిజల్యూషన్ కోఆర్డినేటర్ కాంటాక్ట్ సెంటర్ రిప్రజెంటేటివ్ కదా మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్‌గా చూడండి మనకి ఇండియా కేఏ బెంగుళూరు అంటే మనకి బెంగుళూరులో ఉన్న లొకేషన్ నుంచి హోమ్ ఆఫీస్ అంటే మనకి వీళ్ళేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఆఫీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, మీకు ఏది రిక్వైర్మెంట్ ఎలా చేసుకుందాం అనుకుంటున్నారో చూస్ చేసుకొని అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ టైమ్‌లో మీకేంటంటే ఆ యొక్క ప్రాసెస్ బట్టి మీకైతే ఉంటదనేసి మెన్షన్ అయితే చేశారు. అండ్ చాలామంది ఇక్కడ కంగారు పడతారు. ఇది పోస్టెడ్ 30 డేస్ ప్లస్‌గా అయితుంది కదా! సో, అదైతే కంగారు పడకండి. అదేంటంటే ఇప్పుడు మనకి లైక్ ఎలా ఉంటదంటే కొన్ని ప్రైవేట్ కంపెనీస్‌లో సపోజ్ ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేశాము. రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది అయిపోయింది. ఒక 100 మెంబర్స్ అప్లై చేయాలి అనుకుందాం. 100 మెంబర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే అప్లికేషన్ స్టాప్ చేస్తారు. కానీ అప్లికేషన్ డిలీట్ అయితే చేయరు. సో, మళ్ళీ వాళ్ళకెప్పుడు కావాలి అన్నప్పుడు వాళ్ళేం చేస్తారంటే మళ్ళీ ఆ అప్లికేషన్ అనేది ఆళ్ళేం చేస్తారంటే మళ్ళీ యాక్టివ్ చేస్తారు. అక్కడ మనకి పోస్ట్ డేట్ అనేది చేంజ్ చేయరు. ఓకేనా అంతే. సో, అది బేసిక్‌గా కొన్ని కంపెనీస్‌లోనే పాలసీ అయితే పాలసీ అనేది కాదు గానీ ఆళ్ళు బేసిక్‌గా అది ఫాలో అయితే ఉంటారు. ఓకేనా. ఇది ప్రెజెంట్ మనకేంటంటే యాక్టివ్‌గా ఉన్నది. సో, అందుకే దీని వీడియో అయితే చేయడమే జరుగుతుంది. అయితే బేసిక్‌గా ఈ యొక్క రోల్ ఇవన్నీ గాని చూసుకుంటే బేసిక్‌గా మీరేం చేస్తారంటే ఎవరైతే ఈ వాల్మార్ట్ కంపెనీ తాలూకు కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళకి మీరేంటంటే బేసిక్‌గా ఇన్‌కమింగ్ కాల్స్ గాని, చాట్స్ గాని, ఈమెయిల్స్ గాని లేదంటే స్టోర్స్‌లోని మనకి అసోసియేట్ వైల్ నావిగేటింగ్ మల్టిపుల్ సిస్టమ్స్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే సపోజ్ నాకు అకౌంట్ ఇష్యూ అయితే వచ్చింది. ఓకేనా. లేదంటే రిఫండ్ ఇష్యూ వచ్చింది. లేదంటే నాకు పలాని ప్రొడక్ట్ అనేది ఇష్యూ వచ్చింది. సో, అప్పుడు నేనేం చేస్తానంటే వీళ్ళ యొక్క కస్టమర్‌కి ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క రోల్ ద్వారా సెలెక్ట్ అయితే అవుతారో సో, వాళ్ళకి నేను కాంటాక్ట్ అయితే అవుతాను. వాళ్ళేంటంటే నా యొక్క ప్రాబ్లమ్ ఏంటి? సో, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అనేది వెరిఫై చేసుకొని ఎవ్రీథింగ్ అనేది వాళ్ళ యొక్క ఎండ్ టు ఎండ్ అనేది మనకి కస్టమర్స్ తాలూకా డీటెయిల్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని సో, ఇలా ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని వాళ్ళకేంటంటే సొల్యూషన్ అనేది బేసిక్‌గా ప్రొవైడ్ చేయడం. సో, ఈ యొక్క పాయింట్ అయితే ఉంటదనమాట. ఇక్కడ బేసిక్‌గా ఏంటంటే కస్టమర్ కేర్ కోఆర్డినేటర్ కింద మీరైతే ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది ప్రొఫిషియంట్‌గా ఉండాలనేసి అది ఒక పాయింట్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో టు ఎక్సీడ్ అవర్ కస్టమర్స్ నీడ్స్ అవర్ అసోసియేట్ మస్ట్ బి పంక్చువాలిటీ అలాగే రిలయబుల్, ప్రాబ్లమ్ సాల్వింగ్, యాక్ట్ విత్ ఇంటిగ్రిటీ అండ్ బి డెడికేటెడ్ టు మేక్ ఎ డిఫరెన్స్. అంటే మనకేంటంటే పంక్చువాలిటీ ఎవ్రీథింగ్ మనం ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా చేయాలి. రిలయబుల్ అంటే మనకి దానికి రిలేటెడ్‌గా మనం చేస్తూ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వ్ అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే దానికి వెంటనే సాల్వ్ చేసే విధంగా ఉండాలి. యాక్టివిటీ ఇంటిగ్రిటీ ప్రతిదీ మనం ఏంటంటే వాళ్ళ యొక్క పాలిసీస్ ఏవైతే ఉంటే సో, ఆ ప్రకారంగా మనం చేస్తూ ఉండాలి. ప్రతిదీ మనం డెడికేటెడ్‌గా, డిఫరెంట్‌గా మనం చేస్తూ ఉండాలనేసి పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకేంటంటే దీనికి బోత్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ యాస్ వెల్ యాస్ మనకి ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి కమ్యూనికేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఎక్సలెంట్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్ అయితే ఉండాలని చెప్తున్నారు. అలాగే మనకి ఇంటరాక్షన్ ప్రొఫిషియన్సీ కస్టమర్స్‌తో మనకేదో ప్రొఫిషియన్స్‌గా ఉండాలి. మనకి మేనేజ్ మల్టిపుల్ టాస్క్ అనేది సైమల్టేనియస్‌గా మనం యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. మనకేంటంటే
సపోర్ట్ వచ్చేసి ఫోను, చాట్, ఈమెయిల్ బేసెస్ మనకి సపోర్ట్ అయితే ఉంటుంది. రివ్యూ, అనాలిసిస్, ప్రాసెస్, ఈక్వల్ కస్టమర్ క్వైరీస్ విత్ అక్యురేట్ టు ప్రొవైడ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది మనం ఈ యొక్క 3 పాయింట్స్ బట్టి మనం ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనేది వచ్చే విధంగా మనం చేయాలని చెప్తున్నారు. అలా మన ఎదర్ క్వాలిటీ కంప్లైంట్స్, గైడ్లైన్స్ అండ్ ఎస్ఎల్ఏస్ అంటే మనకి వాళ్ళ యొక్క ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొసీజర్ బట్టి మన వాళ్ళకైతే చేయాలని చెప్తున్నారు. మినిమం మాస్టర్ టు విల్లింగ్ టు టేక్ కంటిన్యూస్ వాయిస్ కాల్స్ అని ఇప్పుడు కొన్ని సార్లు మనకేంటంటే మనకి చాట్ గానీ, ఈమెయిల్ గానీ సో ఎలాంటివి అవ్వవు. కానీ మనకేంటి ఎక్కువ వాయిస్ అనేది సపోర్ట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సో అవి కూడా మనం బేసిక్‌గా చేసే విధంగా ఉండాలని చెప్తున్నారు. అండ్ ఆల్సో మినిమమ్ టైపింగ్ స్పీడ్ ఇస్ 25 వర్డ్స్ పర్ మినిట్. అండ్ ఆల్సో మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవుట్‌లుక్ గానీ, వర్డ్ గానీ వాటిలో ఉంటే మీకు ప్రొఫిషియన్సీగా ఉండాలనేసి చెప్తున్నారు. మనకేంటంటే ట్రైనింగ్ అనేది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. 24/7 రొటేషనల్ వీక్ ఆఫ్ షిఫ్ట్స్ అయితే ఉంటది. సో దాన్ని కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలనేసి బేసిక్‌గా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ చూసుకున్నాను మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమమ్ క్వాలిఫికేషన్ అనేది ఏమీ లేదు. అంటే మీ దగ్గర మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. కావాలంటే మీరు 10థ్, ఐటీ, డిప్లొమాస్ ఎలాంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదనమాట ఇక్కడ. సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి. అయితే దానికి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూసుకుంటే డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేస్తే మీకు ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతది. ఇక్కడ మీకు ఏంటంటే అప్లై బటన్ అయితే ఉంది కదా! సింపుల్‌గా అదే క్లిక్ చేసుకొని మీరేంటంటే మీ యొక్క డీటెయిల్స్, రెజ్యూమ్ అలాగే మీ యొక్క స్కిల్స్, క్వాలిఫికేషన్, అడ్రెస్ ఎవ్రీథింగ్ మనకేంటంటే ఎవ్రీ డీటెయిల్స్ అనేవి మీరు అటాచ్ చేసుకొని మీరేంటంటే అప్లై అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో వీలైతే అంతే ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.